ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నానంటుంది. ఎలా అనిపిస్తుంది? దగ్గర దగ్గర 13కి జూన్ 13కి 1 ఇయర్. ఎలా అనిపిస్తుంది? తెలుగుదేశం పర్ల బాగానే ఉంది మరి ఇప్పుడు వచ్చిన చేసినందుకు. ఎలా ఉందన్నయ్య గారు ఈ మాజీ ప్రభుత్వాల్లో మంత్రి మొన్న విడుదల రజనీ గారు హడావుడి చేశారు. ఏదైతే తన పిఏ గారు గతంలో లంచం తీసుకున్న కేసులో అరెస్ట్ పర్వం కోసం వస్తే పోలీసులకి ఇవి అడ్డుపడడం జరిగింది. రసాభాసగా సాగినప్పటికీ అదంత పారదర్శకంగా లేదంటున్నారు ప్రభుత్వం బాగానే చేస్తుంది మరి అన్ని. ఆ విషయంలో ఏమంటారు? ఆవిడ పాపం పోలీసు ఆయన తోసేయడం కానివ్వండి, ఎవరిని విడుదల రజనీ గారు గతంలో ఈ మంత్రిగా అది తప్పే మరి. పోలీసు గారిని తోసేయకూడదు కదా, ఎంత మంత్రి అయినా సరే, అది తప్పు విషయం. వాళ్ళేమో అరెస్ట్ చేయడానికి వచ్చారు. తన పిఏ ఏముందో సంక్షేమ హాస్టల్స్ కోడిగుడ్లు కాంట్రాక్ట్ ఇప్పిస్తానని 30 లక్షల లంచం తీసుకున్నారు. ఆ పరిణామం ఎలా అనిపించింది? దానికి పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు నెట్టడం మొదలు పెట్టారు. అది చేయకూడదు కదా. పోలీసులు అంటే గవర్నమెంట్ మన కోసమే కదా మంచి చేసేది. వాళ్ళని తిట్టకూడదు కదా. మీరు అధికారంలో 5 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ ఇంకొకరు వస్తూ ఉంటారు. అది తప్పు. అది పోలీసులు తొయ్యకూడదు. తప్పు ఒప్పు ఉంటే వాళ్ళు నిర్ణయిస్తారు, లేదా జడ్జీలు ఉంటారు కదా, వీళ్ళు చేయకూడదు. వీళ్ళు అనే పక్షం ఏంటంటే మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము, ఆయన వచ్చి హాజరు అవ్వకుండా తప్పించుకుని తిరుగుతుంటే అక్కడ ఉన్నారని తెలిసి వెళ్ళాము. ఆయన అదుపులో తీసుకునే సమయంలో ఈవిడ అడ్డుపడడం, ఆ కార్ డోర్కి తగలడం జరిగింది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? పోలీసులు ముందులో మంచిగానే చేస్తారండి. వీళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే పెద్ద వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిన మాట వింటారు. మరి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కొంతమంది న్యాయం చేయాలి కదా. ఏపీలో ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డులు అమలు అవుతున్నాయి, సైట్లు ఓపెన్ అయిపోతున్నాయి. ఎలా ఉంటుంది? కొత్తగా మళ్ళీ రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం వచ్చాక మొదలు పెట్టాయి. కొత్త కార్డులు అంటే మరి కొంతమంది జంటలో ఉంటారు, మరి లేని వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ ప్రభుత్వం వచ్చిన కొంతమంది ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎవరు కదా. రేషన్ కార్డులు అంటే అర్హత ఉండే వాళ్ళకి ఇస్తాం, మంచిదే. మరి అది మంచిదే. టోటల్గా నిత్యావసర సరుకుల ధరల కాడి నుంచి అన్నీ ఎలా ఉన్నాయి? నిత్యావసర ధరలు కరెంటు బిల్లు కొంచెం పెరిగినాయండి. అయ్యే కొంచెం చూసుకోవాలి వీళ్ళు. ఒకేసారి భారం ఏంటంటే ఇప్పుడు మాకు కరెంటు బిల్లు వచ్చింది 795 రూపాయలు కరెంటు బిల్లు వస్తే 1080 రూపాయలు ఛార్జీలు పని ఏయన్నా కానీ మొత్తం ఎంత 300 రూపాయలు చిల్లర పని, 300 ఎంత పని. అవన్నీ ఏమంటున్నారండి వీళ్ళు. వాళ్ళని అడిగితే గవర్నమెంట్ ఇదివరకు జగన్ చేసిన అప్పుల వల్ల వేస్తున్నారని వీళ్ళు చెబుతున్నారు. మరి అది ఎంతవరకు నిజం అబద్ధం అది తెలుసుకోవాలి. లిక్కర్ కేసులో అందరి పేర్లు బయటకు వచ్చాయి, చాలా మందిని లోపలేస్తామంటున్నారు. జగన్ గారు వెళ్తారా? చాలా డబ్బులు గుళ్ళ కంపెనీలకు మళ్లించారు, షెల్ కంపెనీస్కి అంటున్నారు. గతంలో అప్పుడు ఫోన్పే కూడా తీసుకోలేదు కదా కొన్నాళ్ళు. మరి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంత అధికారంలో ఉన్నా సరే అది చెయ్యాలి మరి. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తప్పు చేశారని అరెస్ట్ చేశారు. మరి అట్లాగే ఇప్పుడు జగన్ తప్పు చేసినప్పుడు జగన్ కూడా అరెస్ట్ చేయాలిగా. ప్రభుత్వం సొమ్ము పోగొట్టుకోకూడదా? ఎవరైనా దుర్వినియోగం చేయకూడదు, ఎంత అధికారంలో ఉండా. అది అరెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక పక్క, లోకేష్ గారు ఒక పక్క, బాబు గారు. ఈ 4 ఏళ్ళు ఎలా ఉంటుంది? వీళ్ళు వచ్చినాక కూటమి ప్రభుత్వం బాగుంటుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే మరి ఇదివరకు అంతా ధ్వంసమైంది కదా. పిల్లల ఉద్యోగాలు కానీ ఏమన్నా కానీ మంచిగా రావాలని కోరుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం బాగా చేయాలని, కూటమి ఇట్లాగే కొనసాగాలని అనుకుంటున్నాం. జనరల్గా చూసుకుంటే సంవత్సర పాలనకి దగ్గరగా ఉన్నాం. జూన్ 13కి సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం. ఏ అంశాలు నచ్చాయి? గతంలో కొన్ని అంశాలేమో అప్పుడు సంక్షేమము, ఇప్పుడు అభివృద్ధితో కూడిన సంక్షేమం. ఎలా అనిపిస్తుంది? పర్లేదన్న, బాగానే ఉంది. పోయినసారి కంటే ఇప్పుడు పర్లేదు, కొంచెం బాగానే ఉంది. ఆ ప్రభుత్వం మంచిది కాదు, ఈ ప్రభుత్వం మంచిది కాదు చెప్పను. ఈ ప్రభుత్వం వచ్చాక కొంచెం పర్లేదు, మొత్తం సెట్ అయిపోయింది. ఈ కూరగాయల మార్కెట్ చూస్తుంటే చూశారు కదా ఎంత ఉందో, కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. నిన్న మొన్న శనివారం చూస్తే విడుదల రజనీ గారు ఐడియా ఉన్నారు కదా, గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. గతంలో ఏదైతే హెల్త్ మినిస్టర్గా చేస్తున్నారో ఆవిడ కొంచెం ఏదంటే రసాభాస్గా సాగింది. మొన్న ఎవరినో ఒక పరామర్శకు వెళ్తే అక్కడ పోలీసులు అరెస్ట్ పర్వం వాళ్ళ పిఏం చేయబోతుంటే కారుకు తగిలారు, పోలీసులు తోసేయడం. ఇది కొంచెం రసాభాస్గా మారినప్పటికీ ఎలా ఉంది ఆ అంశం? ఎందుకంటే 28 లక్షలు లంచం తీసుకున్నారు వాళ్ళ పిఏ గారు, ఏదైతే కోడిగుడ్లు కాంట్రాక్ట్ ఇప్పిస్తానని. ఆ అంశంలో పోలీసులు వెళ్ళడం, అక్కడ రసాభాస్గా సాగడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఏదైనా మంచి గురించి చేసేటప్పుడు ఏదైనా బాగానే ఉంటుందన్న. అలా తీసుకోవడం కూడా మంచి చర్య అని చెప్పేసి చెప్పొచ్చు. సిఐ గారు కొంచెం ఈ డోర్ తోయడంతో ఆవిడ కొద్దిగా వెనకబడ్డారు. సో ఏంటంటే మహిళలపై దౌర్జన్యం అని వీళ్ళు మొదలు పెట్టారు. ఎలా ఉందండి గతంలో జరిగిన అంశాలు ఇవన్నీ? అది కరెక్ట్ అనుకో, కాకపోతే ఏంటంటే చూసుకోపోవడం వల్ల జరిగిన సంభాషణ కాబట్టి అక్కడ మనం తప్పుదావ పట్టలేము. అది డోర్ నెట్టడం వల్ల జరిగిన ప్రభావం కాబట్టి మనం కావాలని అయితే ఏం నెట్టలేదు కదా. ఆల్రెడీ నోటీసులు ఇచ్చి హాజరవ్వమన్నారు ఆ పిఏ శ్రీకాంత్ రెడ్డి గారిని. ఆయన తప్పించుకుని తిరగడంతో కారులో ఉన్నారేమో అనుమానంతో చోటుంటే ఆయన దొరికారు అక్కడే. సో ఆయన ఆధ్వర్యంలో ఆవిడ ఆధ్వర్యంలోనే పోలీసులు కస్టడీలోకి తీసుకుందాం అనుకునే సమయంలో ఈవిడ అడ్డుపడడం జరిగింది ఫోర్స్డ్గా. ఈ పక్కకు నెట్టడంతో, సిఐ గారు పక్కకు నెట్టడంతో ఆవిడ కొద్దిగా వెనకపడటంతో జరిగిన ఈ యొక్క గందరగోళం. పేరున్న నాని గారేమో ఛాలెంజ్లు చేస్తున్నారు, అరెస్ట్ చేసుకోండి మా వైసీపీ నాయకులు అంటున్నారు. ఏంటి ఏం జరుగుతుంది? వాళ్ళు అనుకున్నంత మాత్రం జరిగేది కాదు కదన్న.
ఇంకా మిగతా అంశాల్లోకి వెళ్దాము. రేషన్ కార్డులకి ఈ రోజు నుంచి కొత్త పోర్టల్స్ ఓపెన్ అవుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రోజు నుంచి మరొకసారి రేషన్ కార్డులు కసరత్తు అంటున్నారు. పర్లేదన్న, రేషన్ కార్డ్స్ అయితే కొంచెం బాగానే ఉంది. నిన్న నేను పెట్టుకోవడానికి వెళ్ళాను, న్యూగా మ్యారీడ్ అయిపోయి. కొంచెం పర్లేదు, బాగానే కేరింగ్గా తీసుకుంటున్నారు. మనం అంత ఇబ్బంది పడాల్సింది కూడా పని కూడా లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న మురళీ నాయక్ పార్థివ దేహాన్ని సందర్శించారు. అక్కడ వాళ్ళని పరామర్శించి భరోసా చెప్పారు. ఎలా ఉంది ఆయన పనితీరులో, ఎలా ఉంది? ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే స్పందిస్తున్నారన్న. ఎవరైనా కానీ కూడా చనిపోయినా కానీ కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించడం చాలా బాగుంది ఇదంతా. అదే వేరే నాయకులు అయితే ఎవరు పోతారు? ఇప్పుడు మన నార్మల్ మనిషి పోతేనే ఎవరు రావట్లేదు చూడడానికి. అలాంటిది డిప్యూటీ సీఎం అంటే మాటలు కాదు కదా. మరి అక్కడ నుంచి వచ్చేసి ఇంటికాడికి వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శిస్తుంటే చాలా మనం అభినందించాల్సిన విషయం. వాళ్ళకి తోడుగా ఉండి కృతజ్ఞత చెప్పాల్సిన విషయం కూడా ఇది. నాకు తెలిసి వాళ్ళ మెడకి ఉచ్చు బిగుస్తుంది లిక్కర్ స్కామ్ ఎక్కువ శాతం. గతంలో ఫోన్పేలు కూడా యాక్సెప్ట్ చేయకుండా వచ్చిన డబ్బులన్నీ వేరే కంపెనీలకు మళ్లించడం జరిగింది. ఏమంటారు ఈ మద్యం విషయంలో? అందరూ బయటకు వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వస్తున్నాయి కదా. గత ప్రభుత్వంలో అంటే అవి మనం చెప్పుకోలేము, వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఏంటంటే అన్న బాగోకుండా అది ఇది అని చెప్పేసి అనుకుంటూ వస్తాం. కాకపోతే చేసిన వాళ్ళకి తెలిసింది, చేయని వాళ్ళకి వీళ్ళకి తెలిసిద్ది. నాకు తెలిసి అయితే ఈ ప్రభుత్వం వచ్చాక కొంచెం పర్లేదు అనిపిస్తుంది అన్న లెక్క వ్యాపారం. కొద్దిగా అమరావతి పూర్తయితే గత వచ్చే 3 ఏళ్లలో తొలిదశ పనులు అన్న కొంచెం ఆస్కారం ఉంటుంది కంపెనీలు రావడానికి అంటున్నారు. మంచి పరిణామమే అన్న. అమరావతి రాజధాని కావటం ఎవరికైనా లక్ష జాబులు దొరుకుతూ ఉంటాయి. ఏ పల్లెకైనా కానీ మన చదువుకున్న ఇంటర్ కుర్రోళ్ళకి కానీ 10th కుర్రోళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు జాబులు ఖాళీగా ఉంటున్నారు. అదే కంపెనీస్ కానీ ఏమైనా వచ్చినా కానీ కూడా మనకి అంతా బెనిఫిటే కదా. వాళ్ళకి ఒక ఇంట్లో ఒక జాబ్ అయిన పర్సన్ ఉంటాడు కదా, ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను బతకగలుగుతాడు. ఇప్పుడు ఏంటంటే 10th క్లాస్ స్టూడెంట్ ఇంటికాడ ఉంటున్నారు, ఇంటర్ స్టూడెంట్ ఇంటికాడ ఉంటున్నారు, డిగ్రీ చదివిన స్టూడెంట్స్ కూడా ఇంటికాడ ఉంటున్నారు. తన కంపెనీస్ అన్నింటిలో ఒక ఉద్యోగం అంటూ దొరికింది కదా. మనం బయటికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి అటు USA అని చెప్పేసి అటు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మనకు ఊరు దగ్గరలో వచ్చిందంటే అది మనకు చాలా బెనిఫిట్. అది మనం ఇంకా ఆనందపడాల్సిన విషయం, చాలా గర్వపడాల్సిన విషయం. అది ఎలా ఉందని చూస్తే ఒక పక్క ముగ్గురున్నారు హేమాహేమీలు, లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ హయాంలో ముందుకెళ్లే సెక్షన్ ఎలా ఉంటుంది అంటారు? రేపు కంపెనీలు, IT సెక్టారు విశాఖపట్నంతో పాటు అన్నీ డెవలప్ అయితే ఎలా ఉంటుంది? ఇక్కడే యువత పని చేసుకోవచ్చు అన్న. యువత అనేది ఇక్కడే పని చేసుకోవచ్చు. అసలు మనం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ముగ్గురు కలిస్తే కనుక మనకి అడ్డే ఉండదు. ఇంకా దాన్ని ఉన్నట్లయితే అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళ్తామని ప్రభుత్వాలు వచ్చాయి. 1 year కాబోతుంది. 2 పథకాలు రన్నింగ్లో ఉన్నాయి. ఒకటి పెంచిన పెన్షను, రెండోది గ్యాస్ సిలిండర్లు. తదుపరి ఈ నెలలో 2 పథకాలు అమల్లోకి రాబోతున్నాయి. ఒకటి రైతులకు పెట్టుబడి సాయం, తల్లికి వందనం. ఎలా అనిపిస్తుంది? పాత గవర్నమెంట్ మీద పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ బాగానే ఉందండి. అంటే ఎంప్లాయీస్ పరంగా కానీ, తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పరంగా కానీ కొంతవరకు చాలా బాగా బెటర్గా ఉంది. పక్క అమరావతితో ముడిపడి ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. మోడీ గారు వెళ్ళి వెంటనే కూడా ఈసారి అభివృద్ధి ఉంటుంది ఖచ్చితంగా. వచ్చే 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామంటుంది ఇంకా ప్రభుత్వం. ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. అందులో సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన బీజేపీ కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర అనేది రాజధాని ఖచ్చితంగా పెర్మనెంట్ రాజధాని అమరావతి వస్తుందని నమ్మకం ఖచ్చితంగా ఉంది మా అందరికీ. మొన్న శనివారం చూసుంటారు, మాజీ ప్రభుత్వాల్లో మంత్రివర్గంలో ఉన్న విడుదల రజనీ గారు హడావుడి ఏదైతే అనిపించిందో కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎవరైతే సంక్షేమ హాస్టల్స్కి గుడ్లు పంపిణీ చేపిస్తే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని 30 లక్షల లంచం తీసుకుని పిఎన్ అరెస్ట్ చేశారు. ఇవి అడ్డుపడడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? తెలుసు నో కామెంట్స్. అంటే గతంలో ఈ హెల్త్ మినిస్టర్గా చేస్తున్నారు ఆవిడ. అయితే ఏంటంటే ఈ లంచం తీసుకున్న కేసులో ఆయన అరెస్ట్ చేస్తుంటే ఇవి అడ్డం పడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవన్నీ. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో విషయాలు బయట చెప్పుకోవడానికి ఇష్టపడరు కాబట్టి దాన్ని లోపల క్లియర్ చేసుకుంటున్నారు. ఏదైనా కమిటీ చేసుకొని ఎవడైతే తప్పు చేసే వాటికి పనిష్మెంట్ ఇవ్వడం తప్ప దాన్ని పబ్లిసిటీ చేసుకునే అవసరం లేదు. ఇదే అంశంగా పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులు అరెస్ట్ చేసుకుని మేము భయపడమంటున్నారు. ఏదైతే ఉందో చట్టబద్ధంగానే జరుగుతున్నాయి, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. చట్టబద్ధంగా అనేది అది ఎంతవరకు అనేది క్లారిటీ అని మనకు తెలియదు సార్. దాని నుంచి ఐడియా లేదు సార్. అంశాలు ఎలా ఉన్నాయి సార్? మరి రేషన్ కార్డులకి ఈ రోజు నుంచి కొత్తగా సైట్లు ఓపెన్ అవుతున్నాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? కొత్త వాళ్ళకి ఇస్తే మంచి అవకాశం సార్. ఇప్పుడు లేని వాళ్ళకి వస్తుంది కదా, అదొక బెటర్ మంచి అవకాశం. అదేవిధంగా పెన్షన్ స్కీమ్ కూడా పెంచాడు కదా, చాలామందికి ఇస్తున్నాడు కదా, అది కూడా ఒక రకంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కొద్దిగా బడ్డెన్కి బాగుంటుంది. వాళ్ళ మెంటాలిటీ. కాలం దగ్గరలో ఏమేమి అంశాలు నచ్చాయి? కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకుల ధరలు ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయా? కంట్రోల్లో ఉందన్నాయి, కంట్రోల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకైతే ట్రూ అప్ ఛార్జెస్ అన్నీ అదే ఇదే వేసేవాడు. ఇప్పుడు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. అదే పెరగలేదని చెప్పట్లేదు, కాకపోతే కొంత బెటర్ అనండి. ఎందుకంటే మిగతా స్కామ్ హడావుడి జరుగుతుంది. లిక్కర్ స్కామ్లోనే హడావుడిగా ఉంది అంతా.
కొత్త కొత్త వాళ్ళు బయటకు వస్తున్నారు, ఏంటి జగన్ గారు అరెస్ట్ అవుతారా? ఏమో సార్ దానికి నో కామెంట్స్ సార్, తెలియదు, ఐడియా లేదు. అన్ని విధాలా బాగుందంటారు. బాగున్నాను సార్. అంటే సార్ సంవత్సర పాలన దగ్గరలో ఉన్నాం, జూన్ 13 కల్లా సంవత్సరం అయిపోయినట్టు 12ని ప్రమాణ స్వీకారం చేశారనుకోండి, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది, కానీ సంక్షేమ పథకాలు కూడా ఏమీ ఎవరికి కూడా రావట్లేదు. అయితే ప్రభుత్వ పాలన కూడా పర్వాలేదు, కానీ పాత గవర్నమెంట్ అంత లేదు. పాత గవర్నమెంట్ అయితే ఏదైనా సరే బాగానే ఉంది. ఓన్లీ అమరావతి గురించే దృష్టి పెట్టారు, కానీ వేరే దాని గురించి ఏమీ దృష్టి పెట్టలేదు. ఎలా ఉంది సార్? మొన్న చూసుకుంటే శనివారం ఏదైతే విడుదల రజనీ గారు ఉన్నారు, గతంలో ఈ హెల్త్ మినిస్టర్గా చేస్తున్నారు, సంక్షేమ ఆరోగ్య శాఖలో ఉన్నారు, ఆవిడతో నెట్టేయడం చాలా అమానుషం అంటున్నారు. సిఐ గారు అరెస్ట్ పర్వం నిమిత్తం వాళ్ళ పిఏని ఇలా జరిగింది, ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే గత ప్రభుత్వంలో ఎవరు చేసినా ఈ ప్రభుత్వంలో ఎవరికీ నచ్చదు. అది కక్ష పాలన ఇదంతా. అది ఎందుకంటే మహిళలను తోసేయడం కూడా వీడియోలు వచ్చినాయి బయటికి. ఆ నెట్టేయడం పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తారండి, మహిళలపైన దౌర్జన్యం తప్ప ఏముంది అంటున్నారు. మహిళనే కాదండి, ఎవరైనా సరే ఈ దౌర్జన్యం మాత్రం ఇది కక్షపాలన అని చెప్తున్నాను కదా. అది పాత గవర్నమెంట్ చేసింది మాత్రం మంచిది కాదు, ఇదే మంచిది వాళ్ళకి. సంక్షేమానికి సంబంధించి డబ్బులు అయితే లేవంటున్నారు, పక్క అమరావతి ఒకటే ఫోకస్ అవుతుంది. మోడీ వచ్చి వెళ్ళినామంటే ఎకరం 20 కోట్లు అన్నారు, నిజమేనా? అది మనకు తెలియదండి. అక్కడ అయితే ఇంకెక్కడ రేట్లు పెరగవు, ఓన్లీ అమరావతి అయితే పెరుగుతాయి రేట్లు. 3 ఏళ్లలో అభివృద్ధి అంటున్నారు, నమ్ముతున్నారా? చూద్దాం. పనితీరు ఎలా ఉంది? గతంలో ఎన్నో చెప్పారు ఆయన, ఈ మధ్య కొంచెం అంటి ముట్టినట్టుగా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటారు? ఇంకా ఏదైనా సరే ఏం చెప్పాలంటే కొంచెం ఏదైనా అమరావతి మీద దృష్టి అండి, ఇంకా వేరే ఏ జిల్లా మీద కానీ దేని మీద లేదండి. మరి సూపర్ 6 ఏమైపోతుంది అంటారు? సూపర్ 6 మాకు అన్నీ వస్తున్నాయండి, సూపర్ 6లు మొత్తం అన్నీ A to Z. మరి ఈ నెలలోనేమో 2 పథకాల దాకా ఇవ్వాలి అఫీషియల్గా. ఒకటి తల్లికి 100 15,000 చొప్పున ఇవ్వాలి, రైతులకు పెట్టుబడి సాయం కేంద్రం ఇచ్చే డబ్బులతో కలుపుకొని 20,000. ఎందుకంటే జూన్ మొదలైతే మళ్ళీ అన్ని పనులు మొదలవుతాయి, స్కూల్స్ తెరుస్తారు. ఎలా అనిపిస్తుంది? మాకు రైతు భరోసా వచ్చి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కోడ్ అని లాస్ట్ ఇయర్ రాలే, ఈ ఇయర్ కూడా రాలేదు రైతు భరోసా. అది తదుపరి నమ్ముతారా ప్రజలు? జగన్ గారు ఏమో 2.0తో మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు, ఆయన కూడా పాదయాత్ర 2027 అంటున్నారు, ఈసారి వచ్చే ప్రభుత్వం మాదే అంటున్నారు. మరి ప్రజలు ఎవరు నమ్ముతారు? నిజంగా చేసిన వాళ్ళు నమ్ముతారా, హామీలు ఇచ్చేవాళ్ళు? అది ప్రజలలో ఉందండి. అది సార్ ఈ సంవత్సర పాలన దగ్గరలో ఉన్నాం, రేపు 13కి మరి ఏమున్నాయి? నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు అన్ని సమపాలనలో ఉన్నట్టనే పెరిగినాయి. కరెంటు బిల్లు మాకు గతంలో 600, 700, 800, 1000 రూపాయలు అంటే హైయెస్ట్ అనుకున్నాం, మాకు 2800 వచ్చింది ఈ నెల. అది పెన్షన్ కరెంటు బిల్ తగ్గిస్తానన్నారు, డబుల్ అయినాయి సార్, డబుల్ అయినాయి కరెంట్ బిల్ ఛార్జీలు అయితే. అమరావతి ఫోకస్ చేస్తే సంపద సృష్టికి మార్గాలు దొరుకుతాయి అంటున్నారు బాబు గారు. మరి ఎలా ఉంటుంది? ప్రజలు ఎటువైపు ఉన్నారు? సంక్షేమం అందుకోవడంలో ఉన్నారా, ఓన్లీ అమరావతి ఒకటే చూసుకుంటారు? సంపద సృష్టించడం అంటే కేసులు రాసినవి ఉన్నాయి కదండి, హెల్మెట్ కేసులు అయ్యి, దాంతో సృష్టిస్తారు సంపద. ఏవైనా కానీ కొంచెం మిశ్రమ ఫలితమే ఉందంటారు అంతే.